రైట్, ఇక సంఘటనపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మనీ కోటేశ్వరరావు గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, అచ్యుతాపురం సెస్ ఘటన నిజంగా చాలా బాధాకరం అంట. రియాక్టర్ అంత డేంజరస్ సార్. ఒక్కసారిగా ఎక్కడ పడితే అక్కడ మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఒక మహిళ మృతదేహం కూడా చెట్టుకు పడి ఉంది అండ్ ఆ పేగులు కూడా బయటకు వచ్చాయి. అంటే నిజంగా ఈ సంఘటన ఎంత ప్రమాదకరం అనేది మనం ఊహించుకోవచ్చు కదా. అంటే రసాయనాలు ఇమిడి ఉన్నటువంటి పరిశ్రమల్లో అందులోనూ పేలుడు తీవ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయనేటువంటిది గతంలో జరిగినటువంటి ఉదంతాల్లో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాం. మన దేశంలో ముఖ్యంగా అలాంటి పేలుడు అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలు కానివ్వండి, అసలు మొత్తంగా సాధారణంగానే పరిశ్రమల్లో రక్షణ చర్యలు అనేటువంటి వాటిని తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధించబడినటువంటి పరిశ్రమలు లేదా అక్కడ ఏర్పాటు చేస్తే జనం వ్యతిరేకించేటువంటి వాటన్నింటినీ కూడా మన వంటి పేద వర్ధమాన దేశాల్లోకి తరలించి ఇక్కడ లాభాలు పొందటానికి విదేశీ కంపెనీలు కానీ స్వదేశీ కంపెనీలు కానీ ప్రయత్నిస్తున్నాయి. ఎందుకు అంటే మనలాంటి దేశాల్లో నిరుద్యోగం, దారిద్ర్యం ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కనుక ఉపాధి కల్పించడానికి అలాంటి పరిశ్రమలన్నింటినీ అనుమతిస్తున్నాం. అనుమతించేయటం తప్పు కాదు, కానీ అనుమతించేటువంటి సమయంలో తగినటువంటి ప్రమాణాలను పాటించాలా లేదా అనేటువంటి ప్రభుత్వాలు చూడాలి. ఇటీవల కాలంలో ఏమైంది, మొత్తం అధికార యంత్రాంగం తనిఖీల పేరుతోటి పరిశ్రమలని, వాణిజ్య సంస్థల యజమానులు వేధిస్తున్నారు అనేటువంటి సాగు చూపించి సెల్ఫ్ సర్టిఫికేట్ అంటే వాళ్ళ కంపెనీల్లో భద్రత గురించి వాళ్ళే మా కంపెనీల్లో భద్రత చాలా బాగుందని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. అటువంటి వాటిని ఎవరు కూడా తనిఖీ చేయడం కానీ లేదా అటువంటి ఏమి కానీ చేయకుండా ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకుంటా ఉంది. అందువలన ఇప్పుడు అచ్యుతాపురంలో కానివ్వండి లేకపోతే అనేక పరిశ్రమల్లో తేలినటువంటి అంశం ఏంటంటే భద్రతా ప్రమాణాలని గాలికి వదిలేశారు అనేటువంటిది అనేక సందర్భాల్లో తేలింది. ఉదాహరణకి ఇప్పుడు కాలుష్యము, అది చెరువులు కానివ్వండి లేకపోతే పట్టణాల్లో కాలుష్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి మొత్తం ఇప్పుడు మనకి హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ లో కాలుష్య పరిశ్రమల నుంచి రసాయనాలను, వ్యర్థ రసాయనాలను తీసుకొచ్చి నాలాల్లో కలపటం, అది అర్ధరాత్రి పూట తెల్లవారుజామున అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. కానీ ఆ పరిశ్రమలు ఏం చేయాలి, వాటిని శుద్ధి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలంటే అటువంటి ప్లాంట్ల వల్ల వాటికి ఏమి లాభం రాదు, అదనపు ఖర్చు అవుతుంది. ఖర్చు అయినా సరే వాళ్ళు భరించాలి. కానీ ఆ ఖర్చును తప్పించుకోవడానికి జనాన్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది మనకు తెలుసు. ఇప్పుడు కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ కంపెనీనే బాధ్యత వహించాలి అంటారు. ఎవరైతే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ అయినా ప్రభుత్వ కంపెనీ అయినా కానీ నిర్ణీతమైనటువంటి ప్రమాణాలని పాటించకపోయేట్లయితే ఎవరు దానికి బాధ్యత? ఎవరిది? సమాజానికి కాదు కదా, యజమాన్యాలదే బాధ్యత. వాటిని పర్యవేక్షించాల్సినటువంటి ఇప్పుడు ప్రభుత్వ నియంత్రణ లేదా పరిశ్రమల మీద కానీ వాణిజ్యం మీద కానీ నియంత్రణ ఉంది కదా. అడ్డగోలుగా ఎవడు పడితే ఏది పడితే దాన్ని పరిశ్రమలు పెట్టుకోవడానికి లేదు. ఓకే సార్, ఒకవేళ పరిశ్రమలో మన రాష్ట్రానికి మనం తెచ్చుకోవాలన్నా లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒకవేళ ఇక్కడికి రావాలన్నా కూడా అంటే దానికి సంబంధించి అబ్జర్వేషన్ కానీ లేకపోతే వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కంపెనీని ఇక్కడ అనుమతించాలంటారా? వెరిఫికేషన్ అంటే ఇప్పుడు ఒక ప్లాంట్ పెట్టడానికి దానికి వెరిఫికేషన్ అక్కర్లా, మేము పెడతాము అంటే పెట్టండి అని అనవచ్చు. కానీ పెట్టిన తర్వాత దానిలో నిర్ణీతమైనటువంటి ప్రమాణాలను పాటించారా లేదా మన దేశంలో ల్యాండ్ ఆఫ్ ది ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి చట్టాలని అమలు జరుపుతున్నారా లేదా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి, మేము మీకు అనేక మినహాయింపులు ఇస్తాము అని చెప్తున్నారు. ఏం మినహాయింపులు ఇస్తున్నారు? కార్మిక సంఘాలను మీరు పెట్టకపోయినా మేమేమో జోక్యం చేసుకోము, కార్మిక సంఘాల ఏర్పాటుని మేము నిరుత్సాహపరుస్తాము అనేటువంటిది ఒకటైతే, మేము చట్టాలని నిబంధనల్ని చూసి చూడనట్టు మేము వదిలేస్తాము, రండి తనిఖీలు మేము చెయ్యము అంటే ఏంటి? దాని అర్థం ఏంటి?
మీరు పరిశ్రమలు పెట్టండి అని చెప్పేసి అంటాం వేరు, అది ఆహ్వానించి వచ్చారు. కానీ మేమేం తనిఖీలు ఏమి చేయమంటే చనిపోయేటువంటి జనానికి మాకేం బాధ్యత లేదనేటువంటి ఒక బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప. అందుకనే అటువంటి ఇప్పుడు షెడ్యూల్ ఉన్నాయి. షెడ్యూల్ని ఎందుకు పెట్టారంటే షెడ్యూల్లో పెట్టేటువంటి పరిశ్రమల్లో నిబంధనల ప్రకారం చట్టాలు వర్తించవు. ముఖ్యంగా విదేశీ షెడ్యూల్, విదేశీ ఎగుమతులకు ఉద్దేశించినటువంటి షెడ్యూల్లో ఏ చట్టాలు వర్తించవు. అవి మహిళలకి రాత్రిపూట షిఫ్ట్లు కానివ్వండి, లేదా వాళ్ళకి అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు కానీ, ఇవన్నీ కూడా ఏమి పట్టించుకోకుండా మొత్తం యజమానులు ఇష్టారాజ్యానికి వదిలేయడం అనేటువంటిది అందులో జరుగుతూ ఉంది. అందువల్ల ఆ విధమైనటువంటి నిబంధనల్ని తుంగలో దొక్కిన తర్వాత ఇంకా సేఫ్టీ ఏముంటది? అనేక పరిశ్రమలు చూసాం మనం, ప్రైవేట్ రంగంలో ఉన్న కావచ్చు, లేదా కొన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటివి కావచ్చు. అందువల్ల ఇప్పుడు అచ్యుతాపురంలో జరిగినటువంటిది కూడా కేవలం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం అనేటువంటిది ప్రాథమికంగా వచ్చినటువంటి నిర్ధారణ. ఇంకా నిజానికి ఏం జరిగింది ఏమిటి, ఇప్పుడు కొన్ని అంశాలని మనం నివారించలేకపోవచ్చు, అది వేరే. కానీ నివారించడానికి అవకాశం ఉన్నటువంటి ఏర్పాటు ఇప్పుడు అక్కడ చెప్తున్నది ఏమిటి, ఇప్పుడు ఆ ఎవాపరేట్ అయ్యేటువంటి ఆ రసాయనం అనేటువంటిది మొత్తం ఒక ఆ బిల్డింగ్ లో క్లోజ్డ్ గా ఉంది. ఆ బిల్డింగ్ క్లోజ్డ్ గా ఉండటం తోటి ఆ మొత్తం ఆ బిల్డింగ్ ని చుట్టేసి ఆ పొగ స్పార్క్ తోటి మొత్తం అంతా పేలిపోయిందని కదా చెప్తా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో అలాంటి అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు ఏదైనా లీక్ అయితే అది ఎవాపరేట్ అయ్యి గాలిలో కలిసిపోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయా లేవా, చేశారా లేదా, ఇటువంటివన్నిటిని పరిశీలించాల్సింది ఎవరు? తనిఖీ అధికారులు, సిబ్బందే కదా. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి లోపాలు మనం ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఉదంతం జరిగినప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాము, తర్వాత దాని గురించి మనం వదిలేస్తున్నాం. మీడియా కావచ్చు, పార్టీలు కావచ్చు, లేదా పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు కూడా ఇవన్నీ మనం ఎక్కడ పట్టించుకుంటాం? మనకు ఉద్యోగం ఉందా లేదా, మనం పట్టించుకుంటే మన ఉద్యోగాల నుంచి బయటికి పంపించేస్తారు అని ఒక అభద్రత కూడా కార్మికుల్లో ఇవాళ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వాలు చట్టాలు పట్టించుకోవు, పార్టీలు పట్టించుకోవు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు మొదటి హయాంలో నర్సాపురం దగ్గర తుందూరు ప్రాంతంలో ఆక్వా రొయ్యల పరిశ్రమ పెట్టి కాలుష్యం వెదజల్లుతా ఉంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తీవ్రంగా ఆందోళన చేశారు. ఆందోళన అణిచివేశారు ప్రభుత్వం. దాన్ని వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. పరిశ్రమ యజమానులు బాగానే ఉన్నారు, అవన్నీ బాగానే ఉన్నారు. కానీ ఆ కాలుష్యాన్ని వ్యతిరేకించినటువంటి జనం ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 10 ఏళ్లుగా వస్తాం. బట్ సార్, అంటే ఎప్పుడు ఇలాంటి సంఘటనలు తరచూ మనం చూస్తూనే ఉన్నాం. అటు ఏపీలో కానీ, ఇటు తెలంగాణలో కానీ, సికింద్రాబాద్లో జరిగిన ప్లాస్టిక్ ఫైర్ యాక్సిడెంట్ కానీ, ఇలాంటివి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే ఓకే ఇలా జరుగుతుంది, ఇలాంటివి జరగకుండా మనం ఇంకో కంపెనీలు ఇలాంటివి జరగకుండా ఇది జాగ్రత్తలు తీసుకుందామని చెప్పేసి ఎందుకు అలాంటి చర్యలు ముందుకు సాగడం లేదంటారు? మీరు ఇంతకుముందు చెప్పినట్టు మన డిబేట్లో మాట్లాడుకుంటున్నామో, వార్తల్లో చెప్తూనే ఉన్నామో, అది సమసిపోయే వరకు మాట్లాడుతూనే ఉన్నాం. కానీ దీనికి ఎటువంటి చర్యలు కూడా ప్రభుత్వాలు ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? ఉదాహరణకి కేరళలో కైటెక్స్ అనేటువంటి కంపెనీ ఒకటి ఉంది, దుస్తులు తయారు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అది వెదజల్లేటువంటి కాలుష్యాన్ని గురించి తనిఖీలు చేపట్టి ఆ తనిఖీల గురించి అక్కడ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చేశారు, మేము ఈ రాష్ట్రం నుంచి మా మీద తనిఖీలు చేస్తున్నారు, మీరు ఏ రాష్ట్రంలో లేదు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి తీసుకొచ్చి వరంగల్లో పెట్టారు. వరంగల్లో పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీ ఏంటి, మేము ఎలాంటి తనిఖీలు చేయం, మీరు ఏ కాలుష్యాన్ని వెదజల్లినా కానీ మేము చూసి ఉన్నట్టు ఉంటాం, మీరు రండి అనే కదా చెప్పింది. ఇంత బాధ్యతారహితంగా ఒక బీఆర్ఎస్ అని కాదు, తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎవరు అధికారంలో ఉన్నా అలాంటి బాధ్యతారహిత్యమైనటువంటి చర్యలను తీసుకుంటున్నారు. మన విశాఖపట్నంలో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ గతంలో మనకు తెలిసిందే కదా, ఎల్జీ పరిశ్రమలో. అందుకని మరి ఏ గుణపాఠాలు తీసుకున్నారు?
ఏ గుణపాఠాలు తీసుకొని రెక్టిఫికేషన్ కి ప్రభుత్వాలు లేదా యాజమాన్యాలు స్వచ్ఛందంగా మేము పాటిస్తామని చెప్పేటువంటి యాజమాన్యాలు కానీ రెక్టిఫికేషన్ యాక్షన్స్ తీసుకొని ఉంటే మరి ఇలాంటి పునరావృతం కావు కదా. అందుకని అసలైనటువంటి నిందితురాలు ప్రభుత్వము, కార్మిక శాఖ, తనిఖీ శాఖ అనేదే మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. వాళ్ళు సక్రమంగా ఉంటే అవన్నీ అవుతాయి. కొన్ని మన చేతుల్లో ఉండవు కొన్ని సందర్భాల్లో, వాటిని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా యాజమాన్యం నిర్లక్ష్యమే అంటారు. డెఫినెట్ గా యాజమాన్యం నిర్లక్ష్యమే కాదు, యాజమాన్యం అటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించిన ప్రభుత్వము, ప్రభుత్వ శాఖలు, తనిఖీ చేయాల్సినటువంటి శాఖల బాధ్యతారాహిత్యం, ఇవన్నీ కలగలిసి ఉంటాయి. ఓకే, అంటే అండ్ ఇప్పటి వరకు కూడా యాజమాన్యం దీనిపైన స్పందించలేదు. దీనికి సంబంధించి 2 యజమానులు ఉన్నారు అని అంటున్నారు. బట్ ఎందుకు ఇలాంటివి జరిగినప్పుడు యాజమాన్యము అసలు ఏం జరిగిందనే విషయం పైన ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది? ఇప్పుడు యజమానులు 2 ఉన్నారా, 3 ఉన్నారా, లేకపోతే వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయా అనేటువంటివి అవి వాళ్ళ అంతర్గత విషయాలు, యాజమాన్యానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు. వాళ్ళు కొట్టుకొని కార్మికుల ప్రాణాలను తీయడానికి వాళ్ళకి ఏం రైట్ ఉంది? అదే కదా. అందుకని వాళ్ళు సమిష్టిగా ఒకవేళ అటువంటి తగాదాలు ఉంటే పరిశ్రమలు మూసేసుకోండి, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇచ్చి కార్మికులకు పంపించి మేము విభేదాల్లో ఉన్నాము, మేము విభేదాలు తేల్చుకునేంత వరకు మీరు ఉండండి, మేము మీకు పరిహారం ఇస్తామని చెప్పి మూసేయండి. కానీ ఆ పని చేయలేదుగా. మరి మీకు విభేదాలు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు, ఉన్నాయో లేవో దీన్ని తప్పించుకోవడానికి ఒక సాకుగా చెప్తున్నారు. మనకెందుకు? జనానికి ఆ విషయాలన్నీ ఎందుకు? మీరు నడిపిస్తున్నారు కదా పరిశ్రమని, నడిపిస్తున్నారు, లాభాలు పొందుతున్నారు, అన్ని చేస్తున్నారు కదా. అండ్ మొదట్లో ఒకరే చనిపోయారు దీంట్లో అని చెప్పి కప్పిపుచ్చుకున్నారు. తీరా చూస్తే మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. అక్కడ చాలా మంది చెల్లాచెదరుగా పడి ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళని తీయడం కూడా చాలా కష్టంగా ఉంది సార్. సంఘటన జరిగినప్పుడు దాని తీవ్రత కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు. అందుకని ఒకళ్ళు చనిపోయారు, 2 చనిపోయారు అని చెప్పుండొచ్చు. కానీ అసలు అక్కడ ప్రవేశించడానికే కొన్ని గంటల పాటు అవకాశం లేకపోయింది కదా. అవును, వెళ్ళిన తర్వాత తీవ్రత ఏమిటో తెలిసి ఉండొచ్చు. దాన్ని మనం తప్పుపట్టక్కర్లా. అసలు ఇప్పుడు కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నం అంటే, ఇప్పుడు మన ఆర్జీ కార్ ఆసుపత్రిలో అమ్మాయి అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయిని సూసైడ్ చేసుకుందని చెప్పడం అనేటువంటిది కప్పిపుచ్చే వ్యవహారం. ఇక్కడ ఒకళ్ళు చనిపోయారా, 2 చనిపోయారా అనేటువంటిది కప్పిపుచ్చే వ్యవహారం కాదు. ఎందుకంటే దాన్ని కప్పిపుచ్చలేరు. తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు అబద్ధం చెప్పినంత మాత్రాన కాదు కదా, తెలుస్తుంది. అందుకని దాన్ని మనం పెద్దగా తప్పట్టక్కర్లేదు. కానీ నిర్లక్ష్యం అనేటువంటిది నిండు ప్రాణాలని, కుటుంబాలని ఇప్పుడు ₹1,00,00,000 ఇమ్మని అడుగుతున్నారు. ఈ ₹1,00,00,000 ఇస్తే కుటుంబంలో జరిగినటువంటి నష్టం తీరుస్తుందా? అదే కదా సార్. కొంత ఉపశమనం కలిగే మాట వాస్తవమే, కానీ మొత్తం లోటుని భర్తీ చేయలేరు కదా.